మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఎస్పీల సమావేశంలో నోటితో మంచి మాటలు చెప్పారు. కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అలాగని పెద్దగా కొత్తగా కూడా అనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు ఒకలాగా, చేతలు ఇంకొకలాగా ఉంటాయని గత చరిత్ర అంతా చెబుతూనే వచ్చింది. సాధారణంగా ఈ రాష్ట్రంలోని ఎస్పీలందరినీ కూర్చోబెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరిగిన అంశాలను సమీక్షించుకొని ఇక జరగకుండా క్రైమ్ రేట్ని తగ్గించడానికి ఒక ఆలోచన చేయటం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్షించిన ఉద్దేశం అంతా కూడా మాటలేమో బ్రహ్మాండంగా వాళ్ళ సపోర్ట్ పత్రికల్లో రాయించుకోవడానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు చాలా లిబరల్గా ఉన్నారు, క్రైమ్ రేట్ తగ్గాలని కోరుకుంటున్నారు, ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదని కోరుకుంటున్నట్లుగా చెప్తూ మా ఎమ్మెల్యేలు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు. ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయమంటాం అంటే నువ్వు అక్రమ కేసులు బనాయించమని చెప్పటమే. చేతలకు మాటలకు పొంతన లేని తత్వం మీదని అనేక మార్లు మీరు ఈ రాష్ట్రానికి చూపించారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి అంటే గత చరిత్ర అంతా చూసిన ఆనాటి ఉమ్మడి రాష్ట్రమైనా ఈనాటి ప్రత్యేక రాష్ట్రంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలించే రోజులలోనే ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది, ఈ రాష్ట్రంలో కులవాదం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ తత్వం వస్తుంది, ఈ రాష్ట్రంలో ఒక కులం మీదకి ఇంకొక కులం రెచ్చిపోతుంది. నువ్వు నాకన్నా తక్కువ కులస్తుడు అని చెప్పడానికి తాపత్రయపడుతుంది అని ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పగలుగుతాం. మీరు చేయించిన హత్యలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పగలుగుతాం. మీరు చేపించిన అల్లర్లకు సంబంధించిన సమాచారాలు చెప్పగలుగుతాం. మీరు పూర్తిగా అశాంతితో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికే మీరు ఇష్టపడతారు. ఇది నేను చెబుతున్న మాటలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలు కాదు. స్వయాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను తాను చెప్పుకుంటూ నేను ఎప్పుడు కూడా క్రైసిస్లో లో నుంచి అవకాశం అందిపుచ్చుకుంటానని చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా క్రైసిస్ ఉండాలని కోరుకుంటాను, ఆ క్రైసిస్లో నుంచి నా ప్రతిభను నిరూపించుకోవటానికి పనిచేస్తానని చెప్పాడు. అంటే ఓ ఇద్దరు తన్నుకుంటుంటే ఈయనకు ఆనందం, ఓ కులం మీదకి ఇంకొక కులం వెళితే బాబు గారికి ఆనందం, ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం మీద రెచ్చిపోతే బాబు గారికి ఆనందం. ఎందుకంటే వారి తప్పులన్నీ జనం మర్చిపోవాలి. వారి యొక్క అసమర్థ పాలన గురించి జనం చర్చించుకోకూడదు. ఎప్పుడు కూడా అలజడులు ఉన్నాయనుకోండి, ఆ అలజడు గురించి టీ స్టాల్ దగ్గర, ఆటోలో ప్రయాణించేప్పుడు, బస్ స్టాపుల దగ్గర జనం మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్న హామీల గురించి ఎవరు మాట్లాడతారు? సో అది మరుగున పడాలి కాబట్టి ఎప్పుడు ఇద్దరు తన్నుకుంటుండాలి రాష్ట్రంలో. అది వారి యొక్క స్థూల ఉద్దేశం. ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్ఠకి చేరి ఆయా నియోజకవర్గాల్లో బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పాలు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే కుటిల రాజకీయానికి మీరు ఈ పర్యాయం పూర్తిగా సిగ్గు లేకుండా చేస్తున్నారు. ఏమాత్రం భయపడటం లేదు. ప్రజాస్వామ్యంలో మీ నుంచి ఎంతో కొంతమంది న్యూట్రల్గా, మీ పార్టీ వాడు మీకుంటాడు, మా పార్టీ వాడు మాకుంటాడు, మా వాడు ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గరకు రాడు, నీ వాడు కూడా సరైనవాడు అయితే మా దగ్గరకు రాడు. కానీ మధ్యలో కొంతమంది న్యాయ నిర్ణేతల్లాగా ఏ పార్టీకి సంబంధం లేని ఈ రాష్ట్రంలోని ఓ 10-12% మంది ప్రజలు ఉంటారు, వారు గమనిస్తుంటారు. వారిని అభూత కల్పనలతో మాయ చేయడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటావు. నువ్వు ఒక క్లీన్ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకునే కార్యక్రమం చేస్తావు.
పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఎదుటి పార్టీ వాళ్ళను మాట్లాడనీయకుండా భయప్రాంతులు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంక ఎస్పీలు ఏం చేస్తారు? అసలు మీరు చేసే క్రైమ్లో ఈ రాష్ట్రంలో ఇది స్థూలమైన స్థిరమైన చర్చ జరగాలి. టీవీ డిబేట్లు చూద్దామంటే మెజార్టీ టీవీ డిబేట్లు తెలుగుదేశం పార్టీ అనుకూలమైన డిబేట్లు జరుగుతుంటాయి. టీవీ డిబేట్ పెట్టారంటే ఆ రోజు ఎజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననం చేయటం ఎలా, ఇంక వేరే ఎజెండాలు ఏముండవు. ఈ రాష్ట్రంలోని రైతాంగాలకు సంబంధించిన యూరియా మీద చర్చ జరగదు, యూరియా కొరత మీద చర్చ జరగదు. ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలలు ప్రైవేటీకరించే కార్యక్రమం మీద ఏ ఒక్క సిగ్గులేని ఒక్క మీడియా కూడా చర్చలకు పెట్టట్లేదు. ఎందుకండి? అది మీ బాధ్యత కాదా? ఓన్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయటం, చంద్రబాబు నాయుడు యొక్క సహకారాన్ని పొందటం, చంద్రబాబు నాయుడికి మీరు సహకారాన్ని అందించడం, ఇచ్చిపుచ్చుకోవటం, క్విట్ ప్రోకో, ఇదే కదా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా? మీరు పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని మీ వ్యవహారాలకి అనగా మీ సొంత రాజకీయ వ్యవహారాలకు, మీ కక్ష సాధింపులకు నేను వ్యవస్థ మొత్తాన్ని నేను నిందించట్లేదు. ప్రియమిత్రులారా, మీకు అనుకూలమైనటువంటి మెజార్టీ పోలీసులను మీరు ఈ రాష్ట్రంలో ఎలా వాడుకుంటున్నారు? రాజకీయ కార్యకర్తల కన్నా హీనంగా వాడుకుంటున్నారు. బాగా పనికొచ్చే వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో నిజాయితీ కలిగిన అనేక మంది పోలీస్ ఆఫీసులను మీరెందుకు ఇళ్లకే పరిమితం చేశారని అడుగుతున్నాం. మీకు బాగా రాజకీయంగా ఉపయోగపడి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను భయభ్రాంతులు చేసే వాళ్ళని మాత్రమే ఎస్పీలుగా, డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా పోస్టింగ్లు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఏరి నిజాయితీ కలిగిన ఆఫీసర్లు ఎస్పీ స్థానాల్లో లేరు, డీజీపీ స్థానాల్లో లేరు, డిఐజీ స్థానాల్లో లేరు. ఎందుకు లేరని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం క్రైమ్ని అభివృద్ధి చేస్తున్నావు, అశాంతిని నెలకొల్పుతున్నావు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో పూర్తిగా అడుగంటిపోయింది. మేం చెప్పటం కాదు, జాతీయ దినపత్రికల్లో, జాతీయ ఛానళ్లలో ఎక్కడ పట్టినా నారా చంద్రబాబు నాయుడు ఈ మారు పరిపాలన 2024 నుంచి మీరు పరిపాలించిన ఈ కొద్ది కాలంలోనే భ్రష్టు పట్టిపోయారు. మీరు ఎంత మసిపిసి మారడికాయ చేద్దామనుకున్నా, ఎంత పైకి మంచి మాటలు మాట్లాడుతున్నా ఈ రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఈ ప్రపంచంలోని ఏ తెలుగువారు, ఈ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని మంచి పరిపాలన చేస్తున్నారని మెచ్చుకోవట్లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎస్పీని కూర్చోబెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడ కూడా అశాంతి ఉండటానికి వీల్లేదు, శాంతి నెలకొల్పండి అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఎవరు చేయాలి? మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లు, ఆ పేర్లకు సంబంధించిన ఒక్క ఆధారం లేకపోయినా, ఆయన ఎక్కడ కూడా ఒక్క కేసులో ఇన్వాల్వ్ లేకపోయినా, ఒక సంఘటన జరగకపోయినా, సంఘటనలను సృష్టించేది నువ్వే, లేని ఆధారాలు సృష్టించేది నువ్వే. నీ రెడ్ బుక్లో ఉన్న పేర్లను ఎలా ఏదో ఒక విధంగా కేసులు బనాయించి అరెస్టులు చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఈ 18 నెలల కాలం నుంచి నిరంతరం జరుగుతున్నది. ఇంక మీరు ఎలా చెప్తారు? క్రైమ్ని ఆపమని మీరు ఎలా చెప్తారు? అసలు క్రైమ్ను మొదలుపెట్టిందే మీరు కదా ఈ రాష్ట్రంలో. శాంతియుతంగా పరిపాలించిన అనుభవజ్ఞైన మీరు ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తారని ఎవరైనా అనుకున్నారా? బహుశా మీ పార్టీలో ఉన్న సామ్యవాదులు కూడా ఈ విధంగా మీ యొక్క పరిపాలన ఉంటుందని ఆలోచించుండరు. ఎంతో కొంత మీ మెరుగైన పరిపాలన అందిస్తారని ఆశపడి ఉంటారు. కానీ ఆశలన్నీ అల్లకల్లాలం చేసి తప్పుడు కేసులు పెట్టి మానవ హక్కులకు భంగం కలిగించింది మీరు. దళితుల మీద దారుణమైన దాడులు చేసింది మీరు. ఒక కులమని కాదు, ఇతర కులాలని కాదు. నిన్న కృష్ణా జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతి పేదవాడు, కేవలం విధానపరమైన అంశాల మీద విమర్శ చేశాడు. ఒక్క మాట జారాడు, పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట జారాడు. మేము ఒప్పుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ నా కొడకల్లారా రండిరా కొట్టుకుందాం అన్నాడు కదా. పవన్ కళ్యాణే చెప్పిలా తీసి వైఎస్ఆర్ నా కొడకల్లారా కొట్టుకుందాం రండిరా నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చెప్పు తీసి పెద్ద సభలో అన్నాడు కదా. మరి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం.
ఆ పేదవాడిని అయితే మోకాళ్ళ తండ మీద కూర్చోబెట్టారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకున్న అధికార జులాన్ని ప్రదర్శించారు. ఆ బీసీ కులస్తులైన ఆ పేదవాడి మీద దారుణాతి దారుణంగా కొట్టారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని ఏం చేయాలి? ఆనాడు లోకేష్ గారు ఆనాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అనే మాట అన్నాడా లేదా? వాడు వీడు అనే మాటలు అన్నాడా లేదా? వాడు వీడు యూజ్లెస్ ఫెలో అన్న నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన లోకేష్ గారి మీద ఈ రోజు వరకు కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం.